మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. ఆదికాండం 41వ అధ్యాయం మొదటి నుండి. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా, ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడి దినాన మనతో మాట్లాడుచున్న మాటలు, కష్టాలు గుండా ప్రయాణము చేస్తున్న యోసేపు ఐగుప్తు దేశంలో చేయరాని నింద ఆయన మీద పడిన తర్వాత ఆయన జైల్లో ఉన్నాడు. జైలు అధికారికి దేవుడు ప్రేమ కలిగించాడు. అక్కడే అనేక సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ పరిచర్యలో ఒక రోజున ఇద్దరికి కల వచ్చినప్పుడు చెప్పి, రాజుగారు నా గురించి మాట్లాడమని చెప్పినా వారు చెప్పకుండా మర్చిపోయారు. మనుషులు మీద ఆధారపడటం వలన ఉపయోగం ఏమీ లేదని దేవుని వైపే ఆయన చూశాడు, తనకున్న వేదన బట్టి, బాధను బట్టి. అయితే ప్రియులారా, దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపుకు తోడై ఉన్న ఆ దేవుడు ఆయన జీవితాన్ని మార్చాలని, ఆయన జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి నడిపించాలని దేవుడు ఫరోకి, ఆ దేశపు అధికారైన ఫరోకి కల కాయించాడు. ఫరో రాజు కలలో బలిసిన ఆవులు 7, బలహీనమైనవి 7. బలహీనమైనవి బలిసినవి మింగేశాయి. బలిసిన ఎన్నులు 7, బలహీనమైన వెన్నులు 7. బలహీనమైనవి 7 ఎన్నెలు బలమైన వాటిని మింగేశాయి. ఈ యొక్క కళను చూసి ఆయన ఆశ్చర్యపోయి మనసులో కలవరపడిపోయాడు. గనుక ఈ యొక్క కళ వివరం చెప్పడానికి దేశములున్న పాండిత్యం కలిగిన వారు, అర్థం చెప్పగలిగిన వారు అనేక మందిని పిలిచాడు. కానీ వారెవ్వరూ కూడా దానికి సమానమైన అర్థం చెప్పలేకపోయారు. అటువంటి పరిస్థితులు అంతకు ముందు యోసేపు ఎవరికైతే కల చెప్పారో ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా, నేను పొరపాటు చేశాను, మర్చిపోయాను. మేము కొన్ని పరిస్థితులను బట్టి చెరసాలకు వెళ్ళినప్పుడు, మీరు మాకు శిక్ష విధించినప్పుడు అక్కడ ఒక వ్యక్తి మా గురించి, మాకొచ్చిన కళ గురించి దర్శనము చెప్పాడు. ఆ దర్శనము గురించి వివరించాడు. కనుక ఆ వివరణ ప్రకారమే మాకు జరిగింది. ఆయన కౌరు పంపండి, ఆయన పిలవండి, ఈ కళకు అర్థం చెప్తాడని చెప్పినప్పుడు వెంటనే రాజు యోసేపును జైలు నుండి పిలిపించారు. ప్రియులారా, యోసేపును కదిలించి చెరసాల నుంచి ఫరో సింహాసనం యొద్దకు నడిపించిన వాడు దేవుడే కదా. ఒక మనిషి జీవితాన్ని, ఒక మనిషి మార్గాన్ని సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. గనుక యోసేపును హెచ్చించాలని దేవుడు కోరుకున్నాడు. గనుక తన యథార్థతను బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి, తన పరిశుద్ధతను బట్టి దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఫరో ఎదుట నిలబెట్టాడు. ఆ కళకు భావాన్ని దేవుడే తెలియజేస్తాడని చెప్పి వివరించాడు. గనుక ఐగుప్తు దేశానికి ఆయన గవర్నర్గా మారిపోయాడు. ప్రియ స్నేహితులారా, కష్టాల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాను, నన్నెవరూ పట్టించుకోవడం లేదు, ఇక నా బ్రతుకు ఇంతేనా, నేను అనుకున్న కార్యం ఇంకా జరగదా, ఈ గట్టు పరిస్థితులు గుండా ప్రయాణం చేయవలసిందని అనుకుంటున్నారా? దేవుడు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. ఆయన నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. గనుక ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి కష్టమును దాటించే దేవుని వైపు చూడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయాలని మనం చేసే మాటలను ముగిస్తున్న ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, బిడ్డలందరిని ఆశీర్వదించి నీ కొరకు బ్రతికి వారిగా సహాయం చేయమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక.